హలో ఒరిజినల్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఒరిజినల్ గాయ్స్ అంటే ఓజీ షార్ట్‌కట్‌లో. ఎన్నో బ్రేకులు పడి ఫైనల్లీ దూసుకొచ్చిన ఓజీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ ట్రైలర్ పైన మీ ఒపీనియన్‌ని కింద కామెంట్‌లో తెలియజేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. ఇకపోతే ఓజీ ట్రైలర్ గురించి చెప్పాలంటే దానికన్నా ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు చేసిన బీభత్సం, విజృంభణ గురించి చెప్పాలి. ఆల్రెడీ 'ఓజీ' హైపు, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయని విధంగా స్టేజ్ పైన ఎంట్రీలు, వాకింగ్ గాని, 'ఓజీ ఓజీ' అని అరవటం నెవర్ బిఫోర్ అన్నమాట. ఇప్పటివరకు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాని, ఆడియో ఫంక్షన్‌లో గాని ఇలా చేయలేదు. ప్రతి ఆడియో ఫంక్షన్‌లో సిగ్గుపడుతూ ఇంట్రోవర్ట్‌గా చాలా కొద్దిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఫంక్షన్‌లో మాత్రం విజృంభించేశారు. దానికి తోడు వర్షం పడింది. వర్షంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెరిసాడు. ఇదంతా బాగుంది. బట్ ట్రైలర్ మాత్రం రిలీజ్ చేయలేదు. బట్ ఆ ఫంక్షన్‌కి వెళ్ళిన వాళ్ళకి మాత్రం డిసప్పాయింట్ కాకూడదని ట్రైలర్ చూపించారు. సో, ఇన్ని డిలేలు అయిన తర్వాత ఫైనల్లీ ట్రైలర్ వచ్చేసింది. ఈ డిలే కొంతమందికి హైప్ ఇచ్చింది. బట్ కొంతమందికి చిరాకు గూడా పుట్టించింది. సరే, 'ఓజీ' ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మొదటి ఫ్రేమ్ నుండి చివరి షాట్ వరకు ఒకటే వర్డ్, గూస్ బంప్స్. డైరెక్టర్ సుజిత్ స్టైలిష్ టేకింగు, ప్రతి ఫ్రేమ్‌లో సినిమాటిక్ పంచ్ ఉంది. తమన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే థియేటర్‌లో స్పీకర్స్ షేక్ అయ్యేలా ఉన్నాయి. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఫైర్ అంతే. విజువల్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ వీటన్నిటిని కలిపి పవర్ ప్యాక్డ్ పవర్‌ఫుల్ ట్రైలర్ అనిపించింది. ఇది ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నా ఫీలింగ్. బట్ సెకండ్ టైమ్ చూసినప్పుడు 'ఓమి' ఎంట్రీ ఇచ్చినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. స్టైలిష్ షాట్స్, ఎక్సలెంట్ బీజీఎం అనిపించింది. 'ముంబై వస్తున్న తలలో జాగ్రత్త' ఇక్కడ నుండి ట్రైలరు బ్లాస్ట్ అయిపోయింది లాస్ట్ వరకైతే. కొంచెం ఎక్సైట్‌మెంటు తగ్గించుకొని ట్రైలర్‌ని థర్డ్ టైమ్ చూసా. థర్డ్ టైమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ 'ఓమి' ఎంట్రీ, స్టైలిష్ షాట్స్ సూపరున్నాయి. తమన్ మ్యూజిక్ గాని, యాక్షన్ బ్లాక్స్, స్టైలిష్ మేకింగ్, పవన్ కళ్యాణ్ లుక్స్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత ఉందా అంటే లేదు అని చెప్పాలి. ఎందుకంటే డైలాగ్స్ తక్కువయ్యాయి. 'ముంబైకి వస్తున్న తలలో జాగ్రత్త' అనే డైలాగ్ తప్ప ఇంకో డైలాగ్ కనిపించలేదు. పవర్ స్టార్ అరుపులు ఇంతకుముందు గ్లిమ్స్‌లో వచ్చేసాయి. ఇక్కడ అదే రిపీట్ అయింది. అలాగే కొన్ని షాట్స్ ఇవన్నీ రిపీట్ అనిపించాయి. అలాగే ఫ్యామిలీతో కొన్ని షాట్‌లేశారు. బాగున్నాయి కానీ మూవీ చూసేటప్పుడు ఈ ఫ్యామిలీ ట్రాక్ బోర్ కొట్టించకపోతే చాలు. అలాగే నా ఫేవరెట్ మెయిన్ కటానా కత్తి. ఈ కటానా కత్తితో జస్ట్ నార్మల్ నరకుడు కాకుండా జపనీస్ స్టైల్‌లో ఒక యాక్షన్ బ్లాక్ పెడితే, హాలీవుడ్ 'కిల్ బిల్' స్టైల్‌లో ఒక్క యాక్షన్ బ్లాక్ పెట్టినా నేను సాటిస్ఫై అయిపోతా. ట్రైలర్‌లో గన్‌ని బాగా వాడారు. బట్ కత్తిని తగ్గించారు. చూపించడానికి మాత్రం కత్తిని బానే చూపించారు కానీ, ఆ కత్తితో యాక్షనే తగ్గింది. ఇవన్నీ ట్రైలర్‌లో దాచిపెట్టి మూవీలో చూపిస్తారేమో చూద్దాం. సినిమా అయితే 2 సార్లు చూసిన తర్వాతే రివ్యూ ఇస్తా. అలాగే మీలో ఎంతమంది 'ఓజీకి' వెళ్తున్నారో కామెంట్ చేయండి. ట్రైలర్ పైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.